పట్టణంలో వెలిసిన తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆధ్వర్యంలో శుక్రవారం సుమంగళి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమంగళి మహిళలకు మదురై నుండి పసుపు కుంకుమ వస్త్రం పూలు ప్రత్యేక పూజలు నిర్వహించి ముత్తైదువులకు పంచిపెట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడపిడి వికాస్ మర్మత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఆలయ చైర్మన్ బిఎంకే రవిచంద్రబాబు, డాక్టర్ సురేష్ బాబు, టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చినటువంటి ముత్తైదు మహిళా సోదరి మండలందరికీ కూడా ఇక్కడ తాంబూలం అమ్మవారి ఆలయం తరఫున వాళ్ళకి 5 వస్తువులు కూడా ఇచ్చి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మన గంగమ్మ జాతరలో శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి 15 నుంచి 20 వేల మంది భక్తులు మంచి విందు భోజనం